హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజలక్ష్మీస్ లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఫస్ట్ వీక్ డైట్ ప్లాన్. నేను ఆల్రెడీ ప్రతిరోజు డైట్ ప్లాన్స్ని షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో వచ్చేసి వీక్ మొత్తం డైట్ ప్లాన్. ఫస్ట్ వీక్లో ఫస్ట్ డే డైట్ ప్లాన్ ఏంటో చూద్దాం. మనం ప్రతిరోజు డేని డిటాక్స్ డ్రింక్తో స్టార్ట్ చేయాలి. ఈ వీక్ మొత్తం డిటాక్స్ డ్రింక్ వచ్చేసి జీరా మరియు కొరియండర్ సీడ్స్ వాటర్. మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ ధనియాలని 1 గ్లాస్ నీళ్ళలో వేసి బాగా మరగనించి ఆ నీళ్ళని తాగాలి. అచ్చంగా ఆ నీళ్ళు తాగలేని వారు ఎవరైనా ఉంటే 1 టేబుల్ స్పూన్ హనీని కలుపుకొని తాగొచ్చు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ని ఓవర్ నైట్ మొత్తం ఆల్మండ్ మిల్క్లో సోక్ చేసి చియా సీడ్స్ మరియు డ్రై ఫ్రూట్స్ని వేసి తినాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత 11-11:30 టైంలో ఏదైనా ఒక ఫ్రూట్ మరియు నైట్ మొత్తం నానబెట్టిన ఆల్మండ్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ లంచ్ వచ్చేసి సింగిల్ పాలిష్ రైస్తో ఆకుకూర పప్పు మరియు 1 బాయిల్డ్ ఎగ్ని తినాలి. అలాగే 1 గ్లాస్ పల్చటి మజ్జిగ తాగాలి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో గ్రీన్ టీ మరియు వేపిన ఉప్పు శనగలను తినాలి. ఉప్పు శనగలు చాలా హై ప్రోటీన్ స్నాక్. ఈవినింగ్ టైంలో కంపల్సరీ ప్రోటీన్ స్నాక్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ డిన్నర్ వచ్చేసి ఓట్స్తో దోశలు వేసుకొని తినాలి. ఏదైనా ఒక ఆకుకూర పప్పుతో తినాలి. ఓట్స్ దోశ చాలా పలుచగా ఉండాలి. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు చేసి చూపిస్తాను. నెక్స్ట్ మనం పడుకునే ముందు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ రసం పిండుకొని 1 స్పూన్ హనీ వేసుకొని తాగాలి. ఉప్పు చక్కెర లేకుండా వేసుకోవాలి. ఫస్ట్ డే ఇలా ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి సేమ్ డిటాక్స్ డ్రింక్తో స్టార్ట్ చేయాలి. డిటాక్స్ డ్రింక్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలని 1 గ్లాస్ వాటర్లో వేసి బాగా మరగనించి ఆ నీళ్ళని తాగాలి. తాగలేని వాళ్ళు ఎవరైనా ఉంటే 1 టేబుల్ స్పూన్ హనీని వేసుకొని తాగాలి. ఇది మాత్రం చాలా కంపల్సరీ తాగాలి, మ్యాండేటరీగా ఉండాలి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వెజిటేబుల్ పోహా. అటుకులతో ఎక్కువ కూరగాయ ముక్కలు వేసుకొని ఆయిల్ తక్కువ వేసి పోహా తయారు చేసుకొని తినాలి. మార్నింగ్ స్నాక్స్ టైం వచ్చేసి ఇంట్లో ఏదైనా ఒక ఫ్రూట్ని తీసుకొని తినాలి. అలాగే నైట్ నానబెట్టుకున్న బాదం పప్పుల్ని తినాలి. మధ్యాహ్నం భోజనం వచ్చేసి ఓట్స్ని ఉడకబెట్టుకొని కానీ లేదంటే గోధుమ రవ్వతో ఉప్మాని తయారు చేసుకొని కానీ తినాలి. దానికి కాంబినేషన్గా నల్ల శనగలతోటి కర్రీ తయారు చేసుకొని తినాలి. అది చాలా ప్రోటీన్. మరియు 1 గ్లాస్ మజ్జిగ తాగాలి. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి గ్రీన్ టీతో పాటు పూల్ మఖానా తినాలి. పూల్ మఖానాని రోస్ట్ చేసుకొని కొంచెం లైట్గా కారం వేసుకొని అయినా తినొచ్చు, లేదంటే కొంచెం బెల్లంతో పాకంలో అయినా తయారు చేసుకొని తినొచ్చు. ఈ రెసిపీ కావాలని నాకు కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. నెక్స్ట్ డిన్నర్ వచ్చేసి బేసిన్ చీలా. బేసిన్ చీలా ఎలా తయారు చేసుకోవాలో మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అలా చూసుకొని తయారు చేసుకొని తినాలి. నెక్స్ట్ థర్డ్ డే డైట్ ప్లాన్ వచ్చేసి డిటాక్స్ డ్రింక్తో స్టార్ట్ అవుతుంది. ఈ వీక్ మొత్తం సేమ్ డిటాక్స్ డ్రింకే ఉంటుంది. నెక్స్ట్ వీక్ డిటాక్స్ డ్రింక్ మారుతుంది. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలని 1 గ్లాస్ నీళ్ళలో వేసి మరగనించి ఆ నీళ్ళు త్రాగాలి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఈ ధనియాల నీళ్ళని తాగడం వల్ల మంచిగా వెయిట్ లాస్ అవుతారు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 ఇడ్లీ తినాలి. దాని కాంబినేషన్లో కొబ్బరి చట్నీగా లేదా పుదీనా చట్నీతో తీసుకోవాలి. పల్లి చట్నీ అస్సలు తీసుకోకూడదు. నెక్స్ట్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి ఏదైనా ఇంట్లో ఉన్న ఒక ఫ్రూట్ మరియు నైట్ నానబెట్టిన ఆల్మండ్స్ని తినాలి. నెక్స్ట్ లంచ్ వచ్చేసి సింగిల్ పాలిష్ రైస్తో ఎగ్ బుర్జీని కర్రీ చేసుకొని తినాలి. అలాగే ఏదైనా ఒక వెజిటేబుల్ కూర కూడా ఉంచుకొని తినొచ్చు. నెక్స్ట్ 1 గ్లాస్ పల్చటి మజ్జిగ తాగాలి. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి వేపిన ఉప్పు శనగలు తినాలి గ్రీన్ టీతో పాటు. ఇది మాత్రం కంపల్సరీగా తినాలి మరియు గ్రీన్ టీ కూడా తాగాలి. డేలో ఏదో ఒక టైంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ నైట్ డిన్నర్ వచ్చేసి ఓట్స్ రోటీతో బ్లాక్ చనా కూర తయారు చేసుకొని తినాలి. అలాగే కొంచెం పెరుగు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ పడుకునే ముందు నిమ్మకాయ నీళ్ళని తాగాలి. గోరువెచ్చని నీళ్ళు నిమ్మకాయని కలిపి అలాగే 1 స్పూన్ తేనె వేసుకొని తాగాలి. ఉప్పు చక్కెర మాత్రం అస్సలు వాడకూడదు.
నెక్స్ట్ 4వ రోజు డైట్ ప్లాన్ వచ్చేసి సేమ్ డిటాక్స్ డ్రింక్తో మనం స్టార్ట్ చేస్తాము. 1 స్పూన్ జీలకర్రని, 1 స్పూన్ ధనియాలని ఒక గ్లాస్ నీళ్ళలో వేసి బాగా మరగనించి ఆ నీళ్ళని తాగాలి. ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల ఏంటంటే బాడీ మొత్తం డిటాక్సిఫికేషన్ అవుతుంది. మన బాడీలో ఉండే చెడు కణాలు అనేవి కరిగిపోతాయి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ ఉప్మా. ఓట్స్ ఉప్మాని ఎక్కువ వెజిటేబుల్స్తో వేసుకొని తయారు చేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ వాడాలి. మార్నింగ్ స్నాక్ వచ్చేసి ఏదైనా ఒక ఫ్రూట్ మరియు నానబెట్టిన బాదం పప్పుల్ని తీసుకొని తినాలి. నెక్స్ట్ లంచ్ వచ్చేసి ఉడకబెట్టుకున్న ఓట్స్ కానీ గోధుమ రవ్వ ఉప్మాని కానీ పన్నీర్ కర్రీతో తీసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ మజ్జిగ తాగాలి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో గ్రీన్ టీ మరియు పూల్ మఖానా తినాలి. పూల్ మఖానాతో నేను కొన్ని రెసిపీస్ తయారు చేసి చూపిస్తాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఆ రెసిపీస్ అన్నీ మీకు వస్తాయి. నెక్స్ట్ నైట్ డిన్నర్ వచ్చేసి 2 ఇడ్లీ తీసుకోవాలి. కొబ్బరి చట్నీ లేదా పుదీనా చట్నీతో తీసుకోవాలి. అలాగే కొంచెం పెరుగు కూడా తీసుకోవచ్చు. డిన్నర్ తర్వాత మనం పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ రసం పిండుకొని తాగాలి. ఉప్పు చక్కెర లేకుండా తాగాలి. 4th డే అలా ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5th డే వచ్చేసి సేమ్ డిటాక్స్ డ్రింక్తో స్టార్ట్ చేయాలి. డిటాక్స్ డ్రింక్ వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలని ఒక గ్లాస్ నీళ్ళలో వేసి బాగా మరగనించి ఆ నీళ్ళని త్రాగాలి. తాగలేకపోతే మనం 1 టేబుల్ స్పూన్ హనీని వేసుకొని కూడా తాగొచ్చు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 3 ఇడ్లీని తినాలి. దాని కాంబినేషన్లో పుదీనా చట్నీతో తీసుకోవాలి. లంచ్ వచ్చేసి ఫ్రూట్స్ తర్వాత తీసుకోవాలి. ఫ్రూట్స్ టైంలో ఏదైనా ఒక ఫ్రూట్ తిని మరియు బాదం పప్పులను తినవచ్చు. లంచ్ టైంలో మనం నాన్ వెజ్ కర్రీ కూడా తీసుకోవచ్చు ప్రోటీన్ లాగా. సింగిల్ పాలిష్ రైస్తో చికెన్ కర్రీ కానీ, నాన్ వెజ్ తినే వాళ్ళు చికెన్ కర్రీ, వెజ్ తినే వాళ్ళైతే పన్నీర్ కర్రీ కానీ, ఎగ్ బుర్జీ కానీ, ఎగ్ కర్రీ కానీ అలా చేసుకొని తినొచ్చు. మరియు ఒక కూరగాయలతో సలాడ్ చేసుకొని తినాలి. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి గ్రీన్ టీతో పాటు రోస్టెడ్ శనగల్ని తినాలి. ఉప్పు శనగలు. ఈ శనగల్లో చాలా మంచి హై ప్రోటీన్ లభిస్తుంది. డిన్నర్ వచ్చేసి ఓట్స్ దోశ 2 తినాలి. ఆ 2 దోశలు చాలా పలుచగా ఉండాలి మరియు సొరకాయ కర్రీతో తినాలి. పెరుగు కూడా తినొచ్చు. నైట్ డ్రింక్ వచ్చేసి ఈ వీక్ మొత్తం కామనే ఉంటుంది. లెమన్ వాటర్ని తాగాలి. ఉప్పు చక్కెర లేకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. నెక్స్ట్ 6th డే డైట్ ప్లాన్ వచ్చేసి సేమ్ డిటాక్స్ డ్రింక్తో స్టార్ట్ అవుతుంది. ఈ వీక్ మొత్తం డిటాక్స్ డ్రింక్ మరియు నైట్ డ్రింక్ అనేది కామన్గా ఉంటుంది. డిటాక్స్ డ్రింక్లో జీలకర్ర మరియు ధనియాలు మరిగించిన నీళ్ళని తాగాలి. ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మన బాడీలో ఉండే ఫ్యాట్ చాలా త్వరగా బర్న్ అవుతుంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు 2 చిన్నవి, దాన్ని అల్లం చట్నీతో తీసుకోవాలి. లేదా కొబ్బరి చట్నీతో అయినా తీసుకోవచ్చు. చాలా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఇది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత స్నాక్ వచ్చేసి ఇంట్లో ఉండే ఏదైనా ఒక పండు మరియు నానబెట్టిన బాదం పప్పుల్ని తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం వచ్చేసి బాయిల్డ్ ఓట్స్ కానీ లేదా గోధుమ రవ్వతో ఉప్మాని కానీ సాంబార్తో తీసుకోవాలి. అలాగే 1 గ్లాస్ పల్చటి మజ్జిగ కూడా తాగాలి. ఈవినింగ్ టైం వచ్చేసి గ్రీన్ టీతో పాటు రోస్టెడ్ మఖానా తీసుకోవాలి. నైట్ డిన్నర్ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కిచిడీని తినాలి. అలాగే పెరుగు కూడా తీసుకోవాలి. కిచిడీని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ నైట్ డ్రింక్ వచ్చేసి సేమ్ అండి. ప్రతిరోజు సేమ్ ఉంటుంది నైట్ డ్రింక్ అనేది. నిమ్మకాయ రసం తాగాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు. ఉప్పు చక్కెర మాత్రం వేసుకోకూడదు.
6th డే ఎండ్ అయిపోయిన తర్వాత 7th డే డైట్ ప్లాన్ వచ్చేసి సేమ్ డిటాక్స్ డ్రింక్తో స్టార్ట్ అవుతుంది. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలని 1 గ్లాస్ నీళ్ళలో వేసుకొని మరగనించుకొని తాగాలి. వేసుకునే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ హనీ అయినా యాడ్ చేసుకొని తాగొచ్చు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఊతప్పం తయారు చేసుకోవాలి. ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని ఊతప్పం తయారు చేసుకొని దాన్ని పుట్నాల పప్పుతో చట్నీ చేసుకొని తీసుకోవాలి. మార్నింగ్ స్నాక్ వచ్చేసి ఏదైనా ఒక పండు మరియు నానబెట్టిన బాదం పప్పుల్ని తీసుకోవాలి. నెక్స్ట్ లంచ్ వచ్చేసి సింగిల్ పాలిష్ రైస్ని చికెన్ కర్రీ కానీ ఎగ్ కర్రీతో కానీ తీసుకోవాలి. చికెన్ కర్రీ కానీ ఎగ్ కర్రీ కానీ తయారు చేసుకునేటప్పుడు చాలా ఆయిల్ తక్కువ వేసుకొని తయారు చేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ పల్చటి మజ్జిగ కూడా తాగాలి. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి గ్రీన్ టీతో పాటు రోస్టెడ్ శనగలను కూడా తినాలి. నైట్ డిన్నర్ వచ్చేసి ఓట్స్ రోటీని చికెన్ కర్రీతో కానీ ఎగ్ కర్రీతో కానీ తీసుకోవాలి. ఓట్స్ని ఏపిన తర్వాత దాన్ని మరపట్టించేసి పిండి అవుతుంది. ఆ పిండితో చపాతీలా తయారు చేసుకొని తినాలి. నెక్స్ట్ నిద్రపోయే ముందు గోరువెచ్చని నిమ్మకాయ నీళ్ళని తాగాలి. ఈ 1 వీక్ డైట్ ప్లాన్ ఫాలో అయితే కంపల్సరీగా 1 to 2 kgs తగ్గుతారు. అలాగే ప్రతిరోజు 30 to 40 minutes కంపల్సరీ ఎక్సర్సైజ్ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీక్ డైట్ ప్లాన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.